ఏపీకి మరో వారం రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బలహీనపడి అల్పపీడనంగా మారుతోంది వాయుగుండం. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేస్తోంది వాతావరణ శాఖ. పోర్టుల్లో ఇంకా 3 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీరం వెంబడి గంటకి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచనలు చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం నిన్న సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా పరిణతి చెందింది. ఆ వాయుగుండం ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకింది. ఇది రాబోయే కొన్ని గంటలు పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించి తదుపరి 6 గంటలలో సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈరోజు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. మరియు 3వ రోజున కొన్ని ప్రాంతాలలో, తదుపరి 4 రోజులు 1-2 ప్రాంతాలలో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మరియు రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలలో ముఖ్యంగా భూ ఉపరితలంపై సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్ మొత్తం పలు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఊహించిన విధంగానే పడింది.